అనుకుంటున్నాను అధ్యక్ష. కేవలం 3 స్లైడ్లు. ఎందుకనంటే అధ్యక్ష, నిజంగా ఏం జరిగింది, మనం ఎక్కడున్నాం అనేటువంటిది అవసరం ఉంది అధ్యక్ష. మన కంపారిజన్ తెలంగాణతో మనం పోల్చుకోకపోయినా ఒక రెఫరెన్స్ పాయింట్గా పెట్టాను అధ్యక్ష. ఒక ఫస్ట్ స్లైడ్ అధ్యక్ష, స్టేట్ ఓన్ రెవెన్యూ చివరి కాలం చూడమంటున్నా అధ్యక్ష. మన రాష్ట్రానికి మనం సంపాదించుకునేటువంటి ఆదాయం అంటే మన కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజు, మైనింగు ఇవన్నీ కలిపితే మనం ఎక్స్పెక్టెడ్ 1,00,000 బడ్జెట్ 24-25 అధ్యక్ష. గత దాంది మనది రివైజ్డ్ ఎస్టిమేట్ ఇచ్చాం. తెలంగాణది బడ్జెట్ ఎస్టిమేట్, ఎందుకంటే అవి ఆడిటెడ్ ఫిగర్స్ అవే అందుబాటులో ఉన్నాయి కాబట్టి 1,01,985 కోట్లు మన ఆదాయం అధ్యక్ష. గత సంవత్సరం అంటే 1,02,000 కోట్లు మన ఆదాయం అనుకోండి అధ్యక్ష. మన జీతభత్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష? 89,008 కోట్లు, అంటే దాదాపు 90,000 కోట్లు. 90% ఆఫ్ అవర్ ఇన్కమ్ వీఆర్ పేయింగ్ ఆన్ ది శాలరీస్ అండ్ పెన్షన్స్ అధ్యక్ష. పెన్షన్స్ అంటే కేవలం ఉద్యోగులు మాత్రం అధ్యక్ష, మరి వృద్ధులకి పెద్దలకు ఇస్తున్నటువంటి పెన్షన్లు కాదు అధ్యక్ష. 90% మనం రాష్ట్ర ప్రభుత్వం స్పెండ్ చేస్తుంది అధ్యక్ష. పక్కన ఉన్నటువంటి తెలంగాణను తీసుకోండి అధ్యక్ష, వాళ్ళ స్టేట్ ఓన్ రెవెన్యూ 1,73,389 కోట్లు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ శాలరీ ఎక్స్పెండిచరు 51,682, అంటే కేవలం 30% అధ్యక్ష. ఇంకో 5,000 పెరిగింది అనుకుందాం అధ్యక్ష, 35%. 90% జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నటువంటి మనం 35% ఖర్చు పెడుతున్నటువంటి తెలంగాణ. తేడా ఎక్కడుంది అధ్యక్ష? 5 ఏళ్లలో ఆదాయం పెరగడం ఆగిపోయింది అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్, దాని మీద చివరి స్లైడ్లో చెప్తాం అధ్యక్ష. ఇక మన కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏమున్నాయనేటువంటిది అధ్యక్ష. ట్యాక్స్ డెవల్యూషన్ చివరి కాలం చూస్తే అధ్యక్ష, మనకి గత సంవత్సరానికి గాను, అంటే ఈ మార్చి వరకు ఉంది అధ్యక్ష, 52,080 కోట్లు మనకి రావాల్సింది అధ్యక్ష. మనం కట్టాల్సినటువంటి అప్పులు వడ్డీలు ఎంత ఉన్నాయి అధ్యక్ష? 65,962 కోట్లు, అంటే మనం ఆదాయాన్ని మించి 127% అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్ అండి. నెక్స్ట్, రెండు కలిపింది కాదు, రెండు కలిపిన స్లైడ్ ఉంటుంది. థర్డ్ స్లైడ్, మన రాష్ట్ర ఆదాయం కేంద్రం నుంచి మనకు వచ్చేది రెండు కలిపితే అధ్యక్ష 1,54,065 కోట్ల అధ్యక్ష. మనం జీతభత్యాల మీద ఖర్చు పెడుతున్నది, మనం వడ్డీలు కడుతున్నది, అప్పుల అసలు కడుతున్నటువంటిది 65,000 కోట్లు తీస్తే అధ్యక్ష, ఈ రెండింటినీ కలిపితే 1,54,971 కోట్లు, అంటే మనకు వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా దానికి సరిపోయి ఇంకా 1% తక్కువ ఉన్నాం అధ్యక్ష. మనం కేవలం జీతభత్యాలు, అప్పులు, వడ్డీలకు మాత్రమే సరిపోతూ ఉంది అధ్యక్ష. ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం కమిటెడ్ ఎక్స్పెండిచర్ చాలా ఉంది అధ్యక్ష. కనీసం హాస్పిటల్లో మెడిసిన్ బిల్స్ ఇవి ఏవి ఆగకూడదు అధ్యక్ష. ఆపలేనటువంటివి, ఆగకూడనటువంటివి అధ్యక్ష. హాస్పిటల్స్ నడవాల్సిందే, స్కూల్స్ నడవాల్సిందే, మహిళలకు, మన చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని ఇవ్వాల్సిందే, మధ్యాహ్న భోజనాలు నడవాల్సిందే. ఇట్లాంటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇందులో ఏది చూపించలేదు అధ్యక్ష. కేవలం అప్పులు, వడ్డీలు, అంటే మన గడియారం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఎవ్రీ డే వి పాస్ మనం ఇంట్రెస్ట్ పేమెంట్లు ఎంత కడతా ఉన్నాం అనేటువంటి చూసుకుంటాం అధ్యక్ష. మరి ఇవన్నీ కాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి పథకాలు అధ్యక్ష, సూపర్ 6 పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, మన శాసనసభ్యులు అడిగేటువంటి రోడ్లు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నింటినీ కూడా మనం ఇవాళ అప్పులు చేసే ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎస్, అప్పు చేయడాన్ని నేను పదే చెప్తున్నా అధ్యక్ష. అప్పు చేయడం ఎప్పుడు కూడా తప్పు కాదు. అప్పుని ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టాలి. నేను మొన్న చెప్పినట్టు ఓ రైతు భూమి కొనడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాంట్లో బోరు తవ్వడాన్ని క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటాం, దాన్ని కరెంట్ వేసుకోవడం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుతాం. ఆ తర్వాత ఆదాయం అదే వస్తుంది. ఆ ఆదాయం నుంచి మనం 10 మందికి, పేదలకు ఉపయోగపడవచ్చు అనేటువంటిది. అట్లాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అధ్యక్ష. మనకి తెలంగాణకి తేడా చెప్పడం కోసమే ఈ స్లైడ్ వేయడం జరిగింది అధ్యక్ష. నెక్స్ట్ స్లైడ్. 2014 నుంచి 19 వరకు ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నాము అభివృద్ధి గురించి అనేటువంటిది అధ్యక్ష. మనకు తెలంగాణకు కంపారిజన్లో అభివృద్ధి జరిగితే మనకేమొస్తుంది? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అర్థం కానటువంటి జీడీపీలు, జిఎస్డిపిలు మాట్లాడతారు. దీని నుంచి సామాన్యుడికి ఒరిగేదేంటి, తరిగేదేంటి అనేటువంటిది విశ్లేషణలు వింటుంటాం అధ్యక్ష. ఏం జరుగుతుంది అనేటువంటిది ఈరోజు చెప్పాలి అధ్యక్ష.
2014 నుంచి 19 మధ్య 2019 నుంచి 24 మధ్య జరిగినటువంటి గ్రోత్ జిఎస్డిపి ఫిగర్స్ అధ్యక్ష. దీన్ని కూడా సామాన్యుడి భాషలో చెప్తాను అధ్యక్ష. వ్యవసాయ రంగం 16% వస్తే సేవల రంగం 11.9 అంటే 12%. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి అధ్యక్ష. అదే 2019 నుంచి 24 వరకు అంటే గత పాలకులు ఉన్నప్పుడు వ్యవసాయం 10.3% పడిపోయింది, సేవల రంగం 9.9 అంటే 10% పడిపోయింది అధ్యక్ష. నికరంగా ఎంత పడింది అంటే అధ్యక్ష 3% పడింది అధ్యక్ష. ఈ 3% పడిపోవడం వలన మనకు వచ్చేటువంటి లాభం ఏంటి, నష్టం ఏంటి, సామాన్యుడి భాషలో చెప్పాలనుకున్న అధ్యక్ష. మా ఊర్లో నాకు 5 ఎకరాలు ఉంది అధ్యక్ష. నా 5 ఎకరాల్లో నేను వేరుశనగ పంటనేస్తే నాకు 10 బస్తాలు ఎకరాకు పండితే 50 బస్తాలను నేను పంట తీస్తే నా అప్పు తీసుకునేటువంటి శక్తి, నా ఆదాయం 50 బస్తాలకు సరిపడా వస్తుంది. నా అప్పు తీసుకునేటువంటి శక్తి కూడా ఇచ్చేటువంటి వాడు కేశవ్కు 50 బస్తాలు పండుతుంది అంటే దాంట్లో 10-15 బస్తాలకు సంబంధించి నాకు అప్పిస్తాడు అధ్యక్ష. సింపుల్ లెక్క, ఇదే మన లెక్కలో తీసుకో. అదే నేను కష్టపడి 80 బస్తాలు పండించాను అనుకోండి అధ్యక్ష, నా ఆదాయం అంత మేరకు పెరుగుతుంది, నాకు పుట్టేటువంటి అప్పు కూడా అంత మేరకు పెరుగుతుంది అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి జిఎస్డిపిలు కానీ జీడిపిలు కానీ సామాన్యుడి భాషలో చెప్తే ఇదే అధ్యక్ష. రాష్ట్రంలో వ్యవసాయంలో పెరిగేటువంటి ఉత్పత్తి రంగాలు, పరిశ్రమల్లో వాళ్ళు చేసేటువంటి ఆదాయం పెంపకం, లేకపోతే సేవల రంగంలో పెంపకం, ఇవన్నింటినీ కలిపితేనే ఈ 3% అభివృద్ధి వస్తే అధ్యక్ష ఎంత వచ్చిండేది అధ్యక్ష? 76,195 కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చిండేది అధ్యక్ష. అది అధ్యక్ష ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పదే జీడిపిలు జిఎస్డిపిలు చెప్తే మేము కూడా గత పాలనలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్యలు అంకెలు అనుకునే వాళ్ళం అధ్యక్ష. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే తప్ప మనం అందరం శ్రమపడకుండా 50 బస్తాలు పండిద్దామా, శ్రమపడి 80 బస్తాలు పండిద్దామా అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి రావాలి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూడా ఆయన బాటలో నడవాలి, ఆయన చెప్పేటువంటి మార్గంలో బ్లైండ్గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నా అధ్యక్ష. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన 70వ దశకాన్ని చూశాడు, 78లో రాజకీయాల్లోకి వస్తే 70వ దశకం, 80వ దశకం, 90, 20, 2001, 2010, 20 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో కేంద్ర రాష్ట్ర రాజకీయాలు అన్నీ చూసిన తర్వాత, ఆర్థిక పరిస్థితులు అన్నీ చూసిన తర్వాత ఆయన అనుభవాన్ని ఉపయోగించి ఈరోజు మా అందరికీ మార్గదర్శనం చేసి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అన్ని శాఖల్ని కోరుతున్నా అధ్యక్ష, ముఖ్యంగా అధికారుల్ని శాసనసభ వేదిక ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ప్రతి ఒక్కరం కూడా ఇవాళ ఇదే డైరెక్షన్లో ముందుకు పోతే తప్ప ఈ రాష్ట్రాన్ని నిలబెట్టలేమనేటువంటిది మనం కళ్ళు మూసుకుని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైతే ఈ ఆదాయం జిఎస్డిపిలు పెరుగుతాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు కూడా పెరుగుతుంది అధ్యక్ష. అప్పు పుట్టే సామర్థ్యం మనం ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్ అంటున్నామో ఆ లిమిట్ కూడా పెరిగిపోతుంది అధ్యక్ష. ఎప్పుడైతే అప్పు తీసుకునే సామర్థ్యం పెరుగుతుందో ప్రాజెక్టుల మీద పెట్టుబడేటువంటి శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష. ఇవన్నింటికి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పినట్టుగా జీడిపి జిఎస్డిపిని పెంచడానికి ప్రతి ఒక్కరం కూడా మనం శ్రమ పడాలి అనేటువంటిది మాత్రం చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే కళ్ళ ముందు కనపడింది అధ్యక్ష. కానీ మనకి 2014-19 మధ్య ఒకే ఒక సెక్టర్ తీసుకుందాం అధ్యక్ష. ఒక ఇరిగేషన్లో 40,000 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే రాష్ట్రం కదా అధ్యక్ష, ఇదే విడిపోయినటువంటి రాష్ట్రం కదా అధ్యక్ష. విడిపోతే పడిపోతామన్నారు అందరూ కూడా, మేము కూడా నమ్మాం పడిపోతామని. పడిపోకుండా చూశాడు అధ్యక్ష, నిలబెట్టాడు, పరుగులు పెట్టించాడు అధ్యక్ష. 40,000 కోట్ల అధ్యక్ష. నేను చెప్తున్నా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ఒక్క 5 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్లో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. అట్లాంటిది ఇరిగేషన్లో బ్రహ్మాండంగా ఖర్చు పెట్టగలిగారు అనంటే కేవలం ఒక తపన, ఆరాటం, పడిపోకుండా నిలబడాలి, మనం ముందుకు ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టించిన నాయకత్వం అధ్యక్ష. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష గత 5 ఏళ్లలో? ఇక్కడున్న ప్రతి శాసనసభ్యుడు ఇవాళ వచ్చేటువంటి అర్జీలు ఏమొస్తున్నాయి అధ్యక్ష? ఇరిగేషన్ ఇరిగేషన్ ఇరిగేషన్. రాయలసీమ తీసుకున్నా, ఉత్తరాంధ్ర తీసుకున్నా, ఆఖరికి కృష్ణా డెల్టా, గోదావరి డెల్టా కూడా ఇరిగేషన్ రిప్రజెంటేషన్లు అధ్యక్ష. నేను గత 40 ఏళ్ళలో 30 ఏళ్లలో రాజకీయాలలో రాయలసీమలో నీటి గురించి చర్చను చూసాం, ఉత్తరాంధ్రలో చూసాం. ఎప్పుడు కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి, గోదావరి జిల్లాల నుంచో నీటి మీద రిప్రజెంటేషన్లు వచ్చేవి కాదు అధ్యక్ష. పూర్తిగా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. డ్రైన్లన్నింటినీ క్లీన్ చేయడం ఆపేశారు. మొన్నటికి మొన్న మన బుడమేరుని నిర్లక్ష్యం చేయడం వలన విజయవాడ ఏ రకంగా మునిగిపోయిందో చూస్తున్నాం.
రాష్ట్రాన్ని ఏ ఒక్క రంగంలోనూ పెట్టుబడి పెట్టకుండా ఒక రూపాయి ఆదాయాన్ని వచ్చేటువంటి దిశగా రాష్ట్రాన్ని తయారు చేయకుండా వదిలేయడం వలన ఇవాళ రాష్ట్రం భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. తిరిగి గాడిన పెట్టాలి అని అంటే మనం అందరం కలిసి పనిచేయాలి అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన ఒకటే అధ్యక్ష, 3% పడిపోతేనే ఇంత తేడా వచ్చింది, 76,000 వచ్చింది. మళ్ళీ ఇవాళ మా అందరికీ టార్గెట్లు పెడుతున్నారు అధ్యక్ష. 2047 ఏదైతే విజన్ అంటే అది ఎప్పుడో 2047లో కాదు అధ్యక్ష, 2030కే లక్ష్యాలు పెట్టుకున్నారు. మనం 2030కి ఈ రాష్ట్ర ఆర్థిక రంగాన్ని తిరిగి ఎట్లా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖకు కూడా ఒక సూచక ఇండెక్స్ని తయారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దాన్ని మనం అందరం కూడా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ ఒకటే మన కళ్ళ ముందు తేడా, ఆ డెవలప్మెంట్ అనేది ఎంత తేడా, 75,000 అంటే అధ్యక్ష ఈ రాష్ట్రంలో సూపర్ 6 హామీలన్నింటినీ కూడా ఏ ఒక్క అప్పు మీద ఆధారపడకుండా మనం తీర్చుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే సంపద సృష్టించడం, సంపదని పంచడం అధ్యక్ష. సంపద సృష్టించలేని వాళ్ళకి సంపద పంపిణీ చేసే హక్కు లేదు అని మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఢిల్లీలో చెప్పారు అధ్యక్ష. ఇవాళ దేశవ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతూ ఉంది అధ్యక్ష. వెల్త్ క్రియేషన్ చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటి దాని మీద ఒక సక్సెస్ఫుల్ మోడల్కి ఫెయిల్యూర్ మోడల్కి తేడా చూడాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. గత పాలనలో 5 ఏళ్లలో ఒక్క రూపాయి సంపద సృష్టించలేకపోవడం మూలనే ఈరోజు మన ఆదాయం 0 స్టేజ్కి వచ్చింది. కరెక్ట్గా బొటాబొటిగా జీత భత్యాలకి, అప్పులకి, వడ్డీలకి మాత్రమే మన రాష్ట్ర ఆదాయం సరిపోతుంది. అదే సంపద సృష్టి జరుగుంటే ఓ 70,000 80,000 కోట్ల అదనంగా మనం ఉంటే ఏ ఒక్క రూపాయి అప్పు తీసుకోకుండా మన పథకాల్ని సంపాదించుకునేటువంటి పంచిపెట్టేటువంటి అవకాశం ఉండేది అధ్యక్ష. ఈరోజు మా ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కావచ్చు అధ్యక్ష. పదే సంపద సృష్టి అంటే అర్థమయ్యేది కాదు అధ్యక్ష. ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. 10 మంది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మా సంపద సృష్టి ఆలోచన వేరు, కూటమిలో ఎన్డీఏ గవర్నమెంట్ ఆలోచనలు వేరు, గత పాలకుల ఆలోచనలు వేరు అధ్యక్ష. మాకు సంపద సృష్టి అంటే సమాజంలో సంపద సృష్టి, ఏ రకంగా ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి, పేదల ఇళ్లలో ఏ రకంగా వాళ్ళ ఆదాయం పెంచాలి అనేటువంటిది మేము ఆలోచిస్తే, వాళ్ళ ప్యాలెస్ల్లో డబ్బులు ఎట్లా చేరాలి, వాళ్ళ ఎస్టేట్లలో ఎట్లా ఆదాయం పెరగాలి, ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రకంగా ప్రైవేటుకు మళ్లించాలి అనేటువంటిది గత పాలకులు చేసినటువంటి విధానం అధ్యక్ష. కళ్ళ ముందు కనపడుతుంది అధ్యక్ష. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎక్సైజ్ ఆదాయం దారి మళ్లిందా లేదా, ఇసుకలో దారి మళ్లిందా లేదా, గనుల్లో దారి మళ్లిందా లేదా, ఇవన్నింటికి సమాధానాలు చెప్పుకోలేకే వాళ్ళు ఇవాళ సభలోకి రాలేకుండా ఉన్నారు అధ్యక్ష. మా బాలయ్య గారి మాటల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి వేరు, గత పాలకుల సంపద సృష్టి వేరు అధ్యక్ష. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఆయన ఎప్పుడు చెప్తా ఉంటాడు బోత్ ఆర్ నాట్ సేమ్ అని. బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష. ఇవాళ కూటమిలో భాగస్వాములందరం కూడా సమాజం కోసం, ప్రజల కోసం పనిచేసేటువంటి కుటుంబం కోసం వ్యక్తులు మేమైతే కుటుంబాల కోసం పనిచేసేటువంటిది గత పాలకుల నైజం అధ్యక్ష. ఈ కూటమిలో అధ్యక్ష ఒక బలమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను 2 మాటలు చెప్పాలి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి ఆయన ఎంతో దృఢమైనటువంటి బలంగా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మనం ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నో కూటమిల్ని చూసాం అధ్యక్ష. సక్సెస్ కావడం చూసాం, ఇబ్బందులు రావడం చూసాం అధ్యక్ష. కానీ ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది ఓ దృఢమైనటువంటి బంధం కళ్ళ ముందు కనపడుతోంది అధ్యక్ష. ఎందుకు అనంటే దీనికి పునాది వాళ్ళ స్వార్థం కాదు అధ్యక్ష. వీళ్ళకి రాజకీయ అవసరాల కోసమో లేక వాళ్ళ స్వార్థం కోసమో కలిసినటువంటి వ్యక్తులు కాదు అధ్యక్ష. వీళ్ళు ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసినటువంటి వ్యక్తులు కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. వీళ్ళకి వెనకాల నరేంద్ర మోడీ గారు అంతే బలంగా వీళ్ళిద్దరినీ కూడా వెనకాల సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్అవుట్ ఎమ్మెల్యేల పరిస్థితి, బయటకు వెళ్తే ఈ కూటమి బంధాన్ని చూసి కుళ్ళుకుంటున్నారు అధ్యక్ష. కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అధ్యక్ష. ఏ రకంగా వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ పేపర్లో కానీ లేనివి కానివి చిలువల పలుగా వర్ణిస్తూ ఈ కూటమిలో చీలికలు ఎట్లా తేవాలా అనేటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా అధ్యక్ష, నా పక్కనే కూర్చున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయనేటువంటిది ఆయన షేర్ చేసుకుంటా ఉంటే ఆయన కమిట్మెంట్ని కూడా ఎవరూ ప్రశ్నించజాలరు అధ్యక్ష.
ప్రతి మాటలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విధానాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఈ రాష్ట్ర ప్రజానీకానికి మనం అందరం మాట ఇచ్చాం, ఆ మాటను నిలబెట్టుకోవాలి, దానికోసం మనం అన్ని త్యాగాలకి సిద్ధం కావాలి అనేటువంటి ఆలోచన ఆయనలో కూడా ఉంది అధ్యక్ష. నేను పదే పదే చెప్తా ఉన్నా అధ్యక్ష, ఇది రాజకీయ ప్రయోజనాల కోసమో స్వార్థం కోసమో కలిసింది కాబట్టే ఈ బంధం అంత దృఢంగా ఉంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇక రాష్ట్రానికి అప్పుల గురించి ఆర్థిక శాఖ మంత్రిగా నన్ను కదిలిస్తే అప్పుల గురించే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. ఎందుకంటే అనునిత్యం వాటితోనే సతమతం అవుతున్నాం అధ్యక్ష. అధిక భారానికి తెచ్చినటువంటి వడ్డీలు అంటే మేమేం చేస్తున్నామో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళని తిడుతూ కూర్చుని కాలయాపన చేసే ఆలోచన మాకు లేదు అధ్యక్ష. ఎప్పుడు కూడా మేము ఆ పని కూడా చేయలేం. కానీ బయట కూర్చుని రావాల్సినటువంటి ఎమ్మెల్యేలు సభకు రాకుండా స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయినట్టు అసెంబ్లీ నుంచి డ్రాప్ అవుట్ అయ్యి బయట కూర్చొని మాట్లాడుతూ ఉంటే చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నాం. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం అధ్యక్ష. ఏం చేస్తున్నాం అనేటువంటిది ఒక్కసారి అధ్యక్ష. అధిక వడ్డీలు వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? రీజనబుల్గా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఉంటే 8% అట్లా వచ్చేవి, 9% సాధారణం అనుకోవచ్చు. 10%, 10.5%, 11%, 12%, 13.5% కూడా అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. భారతదేశంలో నాకు తెలిసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత హైయెస్ట్ తెచ్చుండదు అధ్యక్ష. ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఎందుకనంటే ప్రతిదీ ప్రభుత్వంలో చెప్పేటువంటి సంఖ్యలు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. కాంప్రహెండ్ చేసుకోవాలంటే ఈ లక్షలు కోట్లు వేలల్లో అర్థం కావు అధ్యక్ష. అందుకనే ఒక చిన్న కార్పొరేషన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఉంది అధ్యక్ష. మంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష. వాళ్ళు గతంలో అప్పు తీసుకున్నారు, కొంత తీర్చేశారు. ఇవాళకి 154 కోట్ల రూపాయల అప్పు ఆ కార్పొరేషన్ చెల్లించాలి అధ్యక్ష. ఎంతకు అధ్యక్ష? 13% 4 పాయింట్కి వడ్డీ తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే సంవత్సరానికి 20.6 కోట్లు వడ్డీ మాత్రమే కట్టాలి అధ్యక్ష. 20.6 కోట్లు దాని మీద వడ్డీ కట్టాలి అధ్యక్ష. మేము ఇవాళ బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం అధ్యక్ష. ఈ మార్చ్ 31 డెడ్ లైన్ పెట్టుకున్నాం అధ్యక్ష. ఈ ఒక్క కార్పొరేషనే కాదు అధ్యక్ష, 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. హై ఇంట్రెస్ట్ రేట్తో తీసుకొచ్చినటువంటి 141 కార్పొరేషన్లను గుర్తించాం అధ్యక్ష. ఈ సందర్భంగా మా ఫైనాన్స్ టీమును కూడా ఈ సభ ద్వారా కూడా అభినందన తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. రేయింబగళ్ళు కష్టపడుతున్నారు అధ్యక్ష. గత పాలనలో వీళ్ళు చేసినటువంటి అరాచకాల్ని గుర్తించి వాటిని ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటి ప్రయత్నంలో 141 కార్పొరేషన్లను గుర్తించారు అధ్యక్ష. ఒక్కొక్కరు బ్యాంకుల్ని పంచుకున్నారు అధ్యక్ష. బ్యాంకులతో నెగోషియేషన్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. బ్యాంకులు నిర్ణయాలు తీసుకున్నాం. మేము ఇవాళ గట్టిగా నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం అధ్యక్ష. బ్రాండ్ చంద్రబాబు ఈ సేవింగ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చెప్పగలుగుతున్నాను అధ్యక్ష. ఏం మారింది అధ్యక్ష? 8 నెలల్లో రాష్ట్రానికి ఏమైనా లక్షల కోట్ల ఆదాయం వచ్చిందా అధ్యక్ష? రాష్ట్రానికి ఏమైనా రుణమాఫీ ఎవరైనా చేశారు అధ్యక్ష? కేవలం బ్రాండ్ చంద్రబాబు వల్ల బ్యాంకులు టుడే దే ఆర్ విల్లింగ్ టు నెగోషియేట్ అండ్ కమ్ డౌన్ అధ్యక్ష. ఈ మార్చ్ 31కి మాకు నమ్మకం ఉంది అధ్యక్ష. మెజారిటీ లోన్స్ 9%కి తగ్గించగలుగుతామనేటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇదే కార్పొరేషన్ 9%కి తగ్గిస్తే అధ్యక్ష 13 కోట్లకు పడిపోతుంది అధ్యక్ష. అంటే 6 కోట్ల రూపాయల సేవింగ్, ఒక్క 154 కోట్ల లోన్ మీద సేవింగ్ అధ్యక్ష. ఇక 140 కార్పొరేషన్లలో వీళ్ళు తీసుకున్నటువంటి 1,00,000 కోట్ల మీద మీరు ఆలోచించండి అధ్యక్ష. మా పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్కు ఉపయోగించవచ్చు, అంగన్వాడీలకు ఉపయోగించవచ్చు, లేకపోతే గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి చిక్కీలకు ఉపయోగించవచ్చు, లేక ఏ పథకానికి ఉపయోగించవచ్చు. ప్రతి రూపాయిని లెక్క పెడుతున్నాం అధ్యక్ష. నేను చెప్పాము అధ్యక్ష, మేము రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతున్నామంటే ప్రొడక్టివిటీ ఉండే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు పనికి వచ్చేది. వాళ్ళు ఎక్కడ ఖర్చు పెట్టారు అధ్యక్ష? ఋషికొండ ప్యాలెస్లకు ఖర్చు పెట్టారు అధ్యక్ష. బొమ్మలు, రాళ్ల మీద బొమ్మలు వేసుకోవడానికి 650 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఏం చెప్పుకుంటారు అధ్యక్ష ప్రజలకు? వీళ్ళు రంగులు వేసుకోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు అధ్యక్ష. పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఎవరు ఆస్తి అధ్యక్ష? ఇది రూపాయి కోసం తపన పడి ఆరాటపడేటువంటి లీడర్షిప్ ఒకవైపు కనపడతా ఉంటే, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా పర్సనల్ ప్రమోట్ చేసుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి పాలకుల్ని ప్రజలు ఇవాళ గుర్తుంచుకోవాలి అధ్యక్ష. ఇవి ప్రజలకు గుర్తు చేస్తూనే ఉండాలి అధ్యక్ష. మనం ఎవరం కూడా అయిపోయిందిలే ప్రజలు తీర్పు ఇచ్చారనేటువంటిది కాదు అధ్యక్ష. సిగరెట్ తాగడం హానికరం అని ఎట్లా చెప్తూ ఉండాలో, ఇంట్లో పెళ్ళాం ఎట్లా జోరీగలాగా చెప్తా ఉంటుందో, మనం కూడా ఖచ్చితంగా రిమైండ్ చేస్తూనే ఉండాలి. ఈ వైసీపీ అనేటువంటిది రాష్ట్రానికి సమాజానికి హానికరం అనేటువంటిది పదే చెప్తూనే ఉండాలి అధ్యక్ష.
ఇవాళ బ్యాంకర్లతో నెగోషియేషన్ స్టార్ట్ చేశాం అధ్యక్ష. మాకు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ప్రతి నిమిషం మానిటర్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ నెగోషియేషన్ ఖచ్చితంగా మార్చ్ 31 వరకు మేము మ్యాక్సిమం నెగోషియేట్ చేయగలుగుతామన్నటువంటి నమ్మకం ఉంది అధ్యక్ష. ఇక రెండవది అధ్యక్ష, ఏం సరిదిద్దబోతున్నాం అధ్యక్ష, డెట్ స్వాపింగ్ అధ్యక్ష, పాత అప్పుల అధ్యక్ష. ఒకవైపు ఎక్కువ ధరతో ఉన్నాయి, తక్కువ కాలంలో ఉన్నాయి, వీటిని దీర్ఘకాలిక రుణాలుగా మార్చేదానికి ట్రై చేస్తూ ఉన్నాం. మారిటోరియం పీరియడ్ తీసుకుంటున్నాం, 1 సంవత్సరము 2 ఏళ్ళలో మారిటోరియం వస్తే కాస్త వెసులుబాటు వస్తుంది. దాన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఆ నెగోషియేషన్స్ స్టార్ట్ చేసేటువంటి కార్యక్రమానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇవన్నింటినీ కూడా రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొద్ది మేరకైనా మనకు రిలీఫ్ వెసులుబాటు దొరుకుతుంది అనేటువంటి దానికోసమే ఈ తపన తాపత్రయం అధ్యక్ష. ఇక ఎక్కువ ధరని తగ్గించే ప్రయత్నం, ఎక్కువ రుణాలని రీనెగోషియేట్ చేసుకుని మరింత కాలానికి 5 ఏళ్ళు ఉన్నటువంటివి 7 ఏళ్లకు పెంచుకుని ఈ 2 ఏళ్ళు అప్పులు వడ్డీలు చెల్లించకుండా మారిటోరియం ఇచ్చుకునేటువంటి విధానం. ఇక మూడవది అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధుల్ని సద్వినియోగం చేసుకోవడం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి దుర్వినియోగాల గురించి మళ్ళీ చెప్తాం అధ్యక్ష. శాస్కి అనేటువంటి పథకం ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. స్పెషల్ అసిస్టెన్స్ టు ది స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి, అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తుంది అధ్యక్ష. దాని రీపేమెంట్ ఎప్పుడు అధ్యక్ష? 50 సంవత్సరాల తర్వాత వడ్డీ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది అధ్యక్ష. అంటే 50 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం మనల్ని ₹1 అడగదు అధ్యక్ష. ఇంతకన్నా బెటర్ స్కీమ్ ఎక్కడన్నా ఉంది అధ్యక్ష? అట్లాంటి స్కీము గత పాలకులు ఎంత ఉపయోగించుకున్నారు అధ్యక్ష? లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి 4000, ఇది మన FRBM అప్పుల లిస్టులోకి కూడా రాదు అధ్యక్ష, 4079 కోట్లు ఉపయోగించుకున్నారు అధ్యక్ష. వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి సొంతానికి లాబీ చేసుకున్నారు, కేసులకు లాబీ చేసుకున్నారు, కానీ రాష్ట్రం కోసం చేయలేదు అధ్యక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో ఢిల్లీకి వెళ్ళి కూటమి ఎందుకు రాష్ట్రానికి కూటమి వలన జరిగింది ఏంది, కూటమి వలన రాష్ట్రానికి లాభం ఏంటి అని అంటే, ఇవాళ నరేంద్ర మోడీ గారి వలన లాభం ఏంటి అంటే కళ్ళ ముందు మనకు కనపడతా ఉంది. శాసకీలో ఈ 8 నెలల కాలంలోనే దాదాపు 7,200 కోట్లను ఉపయోగించుకున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇంకో 2,000 కోట్లను ఉపయోగించుకోగలుగుతామన్న నమ్మకం ఉంది. అంటే వాళ్ళు తెచ్చిన దానికన్నా డబుల్ 1 సంవత్సరంలో చేయగలుగుతున్నాం అనేటువంటిది అధ్యక్ష. ఇది ఎందుకు వచ్చింది అధ్యక్ష? ఎన్డీఏ వలన, బ్రాండ్ చంద్రబాబు వలన మాత్రమే ఇది సాధ్యమైంది అధ్యక్ష. ఇక గతానికి మాకు తేడా అధ్యక్ష. వాళ్ళేమో 50 ఏళ్లకి, నెక్స్ట్ 25 ఏళ్లకి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పోయారు అధ్యక్ష. మేము తీసుకునేటువంటి అప్పులేమో రూపాయి వడ్డీ లేని అప్పులు, 50 ఏళ్ల వరకు రీపేమెంట్ చేయకూడనటువంటి అప్పుల్ని మేము తీసుకుంటున్నాం అధ్యక్ష. ఎక్కడుందో చూడండి అధ్యక్ష. ఫిజికల్ ప్రూడెన్స్ అంటే ఈ ఆర్థికంగా మా ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన విధానం, ఖర్చు పెట్టే దాంట్లోనూ వాళ్ళకి మాకు తేడా ఉంది. డబ్బు తెచ్చుకునే దాంట్లో, అప్పు తెచ్చుకునే దాంట్లోనూ మా ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి తేడా ఉంది. పెట్టేటువంటి ప్రాజెక్టుల మీద తేడా ఉంది. అన్ని రూపాల్లోనూ కూడా స్పష్టంగా కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇక ఇతరత్ర అధ్యక్ష, ఈఏపీ ప్రాజెక్టులు అధ్యక్ష, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, మనకి విదేశాల నుంచి అనేక సంస్థలు మనకు రుణాలు ఇస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత పాలనలో, గత ప్రభుత్వంలోనే వచ్చాయి అధ్యక్ష. అంతకుముందు కొన్ని స్టార్ట్ అయినవి, అంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ అయినటువంటి పథకాల్ని 11 పథకాలు ఉన్నాయి అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? ఇవన్నింటి కూడా ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, NDB, AIB, ADB, జైకా, KWF ఇట్లాంటి విదేశీ సంస్థలు ఒక 11 పథకాలకి 27,250 కోట్ల రూపాయలు ఇచ్చారు అధ్యక్ష. దీన్ని ఏం చేశారు అధ్యక్ష? ఈ నిధుల్ని కూడా డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఫలితం ఏమైంది అధ్యక్ష? అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో పరపతి పోవడం కాదు అధ్యక్ష, అంతర్జాతీయ స్థాయిలో కూడా పరపతి పోయింది అధ్యక్ష. ఆ సంస్థలన్నీ కూడా నిధులు ఆపేసి కూర్చున్నాయి అధ్యక్ష. బ్యాలెన్స్ రిలీజ్ చేయకుండా ఆపేశారు. టేకప్ ఇవన్నీ దేనిల కోసం చేశారు అధ్యక్ష? మళ్ళీ కూడాను రోడ్ల కోసం చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి, ఇరిగేషన్ కోసం చేసినవి ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్కి ఉన్నాయి, ఇండస్ట్రీస్కి ఉన్నాయి, అగ్రికల్చర్కి ఉంది, విద్యకు ఉంది, వైద్య రంగంలో కోసం చేసినటువంటి ఈ ప్రాజెక్టులు 27,000 కోట్లు సద్వినియోగం చేసుకోవచ్చు కదా అధ్యక్ష. ఉపయోగించి వాళ్ళకు ఉన్నటువంటి సమయాన్ని దానికోసం కేటాయించవచ్చు కదా అధ్యక్ష. నిలిపేశారు అధ్యక్ష. దాంతో ప్రాజెక్టులన్నీ ఆగిపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాటన్నింటితోనూ నెగోషియేషన్ స్టార్ట్ చేయించాడు అధ్యక్ష.
ప్రతి ఒక్క బ్యాంకుతోనూ ప్రతి ఒక్క సంస్థతోనూ కూడా రీనెగోషియేషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా ఇవాళ సానుకూలంగా ఉన్నారు అనేటువంటిది కూడా గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష. అగైన్ మళ్ళీ కూడా దట్ ఈస్ బికాజ్ ఆఫ్ ఓన్లీ బ్రాండ్ చంద్రబాబు అధ్యక్ష. ఈ రాష్ట్రం వైపు చూడడానికి రావడానికి ఇష్టపడినటువంటి సంస్థలన్నీ కూడా తిరిగి ఇవాళ మళ్ళీ కూడా ఎస్ మేము మళ్ళీ రివైవ్ చేస్తామంటున్నారు అంటే కేంద్రం నాయకత్వం మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కువ వడ్డీలు అయిపోయినాయి, బ్యాంకులతో రీనెగోషియేషన్ స్టార్టింగ్ అయిపోయింది, శాసకీయ అయిపోయింది, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టులు అయిపోయినాయి. ఇక కేంద్రం నుంచి రెగ్యులర్గా వచ్చేటువంటి పథకాలు అధ్యక్ష అనేక పథకాలు ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 150 పథకాలు ఉంటే కీలకంగా మనం ఒక 100 పథకాలని చేస్తూ ఉంటే అధ్యక్ష 95 కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆపేశారు అధ్యక్ష. 1 కాదు 2 కాదు అధ్యక్ష, 95. మొన్నటిదాకా 94 అనుకున్నాం, ఇంకోటి కూడా ఆపేశారు అధ్యక్ష. వీటిల్లో 60-40 అధ్యక్ష. 60% కేంద్రం ఇస్తే 40% మనం ఇవ్వాలి అధ్యక్ష. 95 పథకాలను ఆపేశారు అధ్యక్ష. రైతులకు ఉపయోగపడేటువంటివి, జల్ జీవన్ మిషన్ ఇట్లాంటి పథకాలన్నింటినీ కూడా ఆపేస్తే అధ్యక్ష మేము వచ్చిన రోజున పరిస్థితి ఏంది అధ్యక్ష, ఈ 95 పథకాల్లోనూ రివైవ్ చేయాలంటే కూడా ఆలోచన చేయలేమేమో అనేటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి చేసిన ఫస్ట్ రివ్యూ దీని మీదే చేశారు అధ్యక్ష. వీ హ్యావ్ టు రివైవ్, ఇక్కడి నుంచే మొదలు పెట్టండి, ఈ రకంగా ముందుకెళ్ళండి అనేటువంటి మార్గదర్శకంతో మొదలు పెట్టాం అధ్యక్ష. ఇవాళ గర్వంగా చెప్తున్నాం అధ్యక్ష, దాదాపు 77 పథకాలని పునరుద్ధరించాం అధ్యక్ష. ఈ 77 ఇది ఎంత కష్టమైందంటే అధ్యక్ష 60-40 అంటే మేము ఏదో 40% కట్టి రివైవ్ చేయలేదు అధ్యక్ష. ఆ వచ్చినటువంటి 60% నిధుల్ని వాళ్ళు వాడేశారు, కట్టాల్సినటువంటి 40% కట్టలేదు. అంటే ఇవాళ ఒక పథకాన్ని రివైవ్ చేయాలి అని అంటే ఆ 60 పైసలు కట్టాలి, మనం పెట్టాల్సిన 40 పైసలు పెట్టాలి, అప్పుడు మాత్రమే ఆ పథకం తిరిగి ప్రారంభమవుతుంది అధ్యక్ష. అట్లా మొత్తం 77 పథకాల్ని దాదాపు 8,695 కోట్ల రూపాయలని మనం చెల్లించాం అధ్యక్ష. చేసిన తర్వాత ఇప్పుడు 77 పథకాలు రివైవ్ అయినాయి అధ్యక్ష. ఇంకో 11 ప్రాజెక్టులని ఫైనాన్స్ టీం నెగోషియేట్ చేస్తూ ఉంది అధ్యక్ష, ఏ రకంగా వాటిని రివైవ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఇది అధ్యక్ష మాకు వాళ్ళకి తేడా. ప్రతి రూపాయిని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎంత వడ్డీకి తేవాలి, ఏ రకంగా ముందుకు పోవాలి అనేది గంటలు చర్చలు చేసిన తర్వాత కానీ నిర్ణయాలు తీసుకోలేనటువంటి మేము ఒకవైపు, వేల కోట్ల ప్రజాధనాన్ని రాళ్ల కోసం, రంగుల కోసం, ప్యాలెస్ల కోసం వినియోగించుకున్నటువంటి ప్రభుత్వం మరోవైపు కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. ఇక ఒక్కసారి అధికారం, ఎందుకంటే మొదటి 3 నెలలు అధ్యక్ష చాలా సఫికేటింగ్గా అనిపించింది అధ్యక్ష. ఎందుకనంటే ఒకవైపు బ్యాంకుల నుంచి ఫస్ట్ వీక్లో జరిగినటువంటి సంఘటన కూడా చెప్పాలి అధ్యక్ష. మా ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు బాక్స్లో. ఓ బ్యాంకు ఓ సంస్థ నుంచి ఫోన్ చేసి కరెక్ట్గా శుక్రవారం సాయంత్రం చెప్పారు అధ్యక్ష, మండే నుంచి మీ లోన్ మేము స్టాప్ చేస్తున్నాం, బై మండే యూ హ్యావ్ టు రీపే అని చెప్పారు అధ్యక్ష. ఏం చేయాలో తెలియలేదు అధ్యక్ష మొట్టమొదటి వారంలో అధ్యక్ష. దాని తర్వాత ఏం చేయాలని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకుని ముఖ్యమంత్రి గారు గైడెన్స్ తీసుకుని వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసిన తర్వాత కొన్ని చెప్పలేకపోతున్నాం అధ్యక్ష. జరిగినటువంటి సంఘటనల్ని పెట్టిన తర్వాత మళ్ళీ మేము దాన్ని ఎట్లా రోల్ ఓవర్ చేసుకోగలిగాం, ఎట్లా అధిగమించగలం అంటే ఫస్ట్ ఆ 2-3 సంఘటనలు చూసిన తర్వాత గత ప్రభుత్వంలో శుక్రవారం అంటే ఏ కేసు వస్తుందో, ఏ పోలీసు వస్తాడో ఇంటికి, ఏ కేసులు మా మీద పెడతారో అనేటువంటి ఆలోచనలు ఉంటే, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత శుక్రవారం అంటే ఏ బ్యాంకు నుంచి ఫోన్ వస్తుందో, సోమవారానికి ఏం చెల్లించాలో, సోమవారానికి ఏం రెన్యువల్ నోటీసులు ఉన్నాయి, టేబుల్ కూడా లేదు అధ్యక్ష. ఇప్పుడు మేము ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష, ఎప్పుడు కమిట్మెంట్లు ఏమున్నాయి, ఎవరి రీపేమెంట్లు ఎప్పుడున్నాయి, ఏం చేయాలి అనేటువంటిది మినిమం టేబుల్ కూడా మెయింటైన్ చేయలేనటువంటి పరిస్థితులు అధ్యక్ష. అలాంటి పరిస్థితుల్లో చాలా సఫికేటింగ్ అనిపిస్తే ఇప్పుడు కాస్త కేంద్రం ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి, చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకంతో ఊపిరి తీసుకోగలుగుతోంది ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేటువంటిది సరిగ్గా చెప్పదలుచుకుంటున్నాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులు ఉంటే అధ్యక్ష, ఇన్ని కష్టాల్లో కూడా మేము సంపదని సృష్టిస్తూ దానికోసం ప్రణాళికలు రూపొందిస్తూ సంక్షేమానికి అద్భుతమైన కేటాయింపులు చేసుకున్నాం అధ్యక్ష. వాటిని కూడా అరకొర కేటాయింపులు అని చెప్పి బయట కూర్చొని మాట్లాడతారు అధ్యక్ష. వాళ్ళ కేటాయింపులకి మా కేటాయింపులకి తేడా ఎంత ఉన్నాయి అనేటువంటిది కూడా ఈరోజు శాసనసభ్యులు అందరం కూడా గమనించాలి అధ్యక్ష. ఇవాళ ప్రతి నెల కూడా మనం ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంచుతూ ఉన్నాం.
అవి గతంలో 200 రూపాయలు ఉంటే ఆ రోజు 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ 2000 రూపాయలని 3000 చేసింది మళ్ళీ ఆయనే. గత పాలకులు 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచడానికి ఇబ్బంది పడ్డారు. ఇదేదో ఈజీగా 4000 చేయడం 4000 చేయడం వాళ్ళు 1000 రూపాయలు పెంచడానికి కష్టపడ్డారు అధ్యక్ష. ఇవాళ 63.36 లక్షల మందికి అధ్యక్ష ప్రతి నెల పెన్షన్ల అధ్యక్ష. ఏటా 32,520 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. భారతదేశంలో హైయెస్ట్ అధ్యక్ష. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. భారతదేశంలో అత్యంత ఎక్కువ ఇస్తున్నటువంటిది మన రాష్ట్రమే, అత్యంత ఎక్కువ మందికి ఇస్తున్నటువంటిది కూడా మన రాష్ట్రమే అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. యూపీ అధ్యక్ష 20 కోట్ల జనాభా అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేటువంటిది 500 రూపాయలు. వాళ్ళ బడ్జెట్ అంతా కూడా లెస్ దాన్ 2000 కోట్లు 3000 కోట్ల లేక వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. మన తర్వాత ఒక్క హర్యానా ఉంది అధ్యక్ష, 2500 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు చాలా తక్కువ మందికి ఇస్తున్నారు అధ్యక్ష. దేశం మొత్తం మీద కూడా ఏ రాష్ట్రం తీసుకున్నా 2000 పైన ఉన్నటువంటి రాష్ట్రాలు 2-3 ఉన్నాయి అధ్యక్ష. మిగిలినవి 1600లో ఒక 3-4 రాష్ట్రాలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళు అందరూ కూడా 500 రూపాయలే ఇస్తున్నారు. సంఖ్య అసలు మనకు వాళ్లకు పోలిక లేదు అధ్యక్ష. ఇది చాలా బరువుతో కూడుకున్న పని, కానీ బాధ్యతతో ప్రేమతో చేస్తున్నటువంటి పని అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఇదేదో ఆర్థిక వెసులుబాటు కింద ఆయన చూడడం లేదు అధ్యక్ష. ఇది ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఆయన బాధ్యతగా ఈరోజు ఫస్ట్ ప్రయారిటీ దాన్ని టేకప్ చేస్తున్నాడు అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా అందరికీ ఉన్న స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఎట్టి పరిస్థితుల్లో 1వ తారీఖున వాటిని స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ అధ్యక్ష. మనకు ఎందుకంటే అధ్యక్ష వీళ్ళు బడ్జెట్లో కొంతే కనపడిందన్నారు. మాకు వచ్చిన వారసత్వ సమస్యలు ఉన్నాయి అధ్యక్ష. నేను చెప్పాం ఏపీబీసీఎల్లో కొన్ని కేటాయింపులు మేము పెట్టాల్సి వచ్చింది. ఎందుకు అనంటే అగ్రిమెంట్లు చేసిపోయారు వాళ్ళు. వచ్చేటువంటి ఆదాయం ఏపీబీసీఎల్ పోయి ఏపీబీసీఎల్ నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాల్సి వస్తుంది. దయచేసి మీరు ఆ సంఖ్య కూడా చూసుకుంటే మేము ఎంత పెంచామో అర్థమవుతుంది అనేటువంటిది ఈ డ్రాప్ అవుట్ మెంబర్లందరికీ కూడా చెప్పదలుచుకుంటున్నా అధ్యక్ష. రెండవది అధ్యక్ష తల్లికి వందనం అధ్యక్ష. ఈ పథకం కింద దాదాపు 9,407 కోట్ల రూపాయలు మేము కేటాయించాం అధ్యక్ష. దీనికి వాళ్ళు ఏదో సంఖ్య తీసుకొచ్చారు అధ్యక్ష, 8,000. ఎందుకనంటే చాలామంది సభ్యులు పట్టించుకొని ఉండరు. వాళ్ళ బయట మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా మేము పరిశీలించిన తర్వాత మీరు 8,200 కేటాయించారు కాదు. మేము చెప్తా ఉన్నాం బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, ఈడబ్ల్యూఎస్ కింద వివిధ పద్ధతుల కింద కేటాయింపులు ఉన్నాయి. మేము చెప్పిన 9,407 కోట్ల రూపాయల తల్లికి వందనాన్ని కేటాయించామనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇవాళ ఒక కంపారిజన్ అధ్యక్ష, 23-24లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు అధ్యక్ష? 5,900 కోట్ల రూపాయలు మాత్రం వాళ్ళు ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇవాళ మనం చేసిన ఫిగరు 9,400 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 60% ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఇవన్నీ డబ్బులుండి చేస్తున్నాం అధ్యక్ష, ఖజానాను ఫుల్గా ఉండి చేస్తున్నాం అధ్యక్ష. కానీ రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండి, ఈ రాష్ట్ర ప్రజానీకం పట్ల ప్రేమ ఉండి, ఈ రాష్ట్రానికి కూటమి తరఫున ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రయారిటీగా పెట్టుకుని చేస్తున్నటువంటిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష 43 లక్షల మందికి ఆ స్కీమ్ను అమలు చేస్తే మేము మా అంచనాల ప్రకారం దాదాపు 72 లక్షల మంది విద్యార్థులకి ఈ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది మేము అంచనా వేసుకుని కేటాయింపులు చేశామనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇక అన్నదాత సుఖీభవ అధ్యక్ష మొత్తం 9,400 కోట్ల కేటాయింపులు అధ్యక్ష. దీంట్లో 3,700 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి అధ్యక్ష, మిగిలింది మనం పెడుతున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వం ఎంత పెట్టింది అధ్యక్ష? మొత్తం వాళ్ళు పెట్టిందే 3,900 కోట్ల అధ్యక్ష. ఇవాళ దాంట్లో కూడా వాళ్ళకి తప్పులు కనపడుతున్నాయి. నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. అంటే ఇది బడ్జెట్లో తప్పులు కాదు, వాళ్ళ ఆలోచనలో తప్పు, వాళ్ళ బుద్ధి తప్పు అనేటువంటిది అనాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి అధ్యక్ష. ఇంత స్పష్టంగా మా అంచనాలు ఏంటి అనేటువంటిది కళ్ళ ముందు పరిచిన తర్వాత కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. దీపం పథకం కింద అధ్యక్ష ఇప్పటికే ఆ పథకం ప్రారంభమైంది సక్సెస్ఫుల్గా. మా మంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు ఎంత మానిటర్ చేసుకుంటున్నారు సివిల్ సప్లైస్ నుంచి, ఎక్కడా కూడా డిలే కాకూడదు, పేమెంట్స్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి అనేటువంటి దాంట్లో దానికోసంగాను 2,600 కోట్ల 1 కోటి రూపాయలని కేటాయించాలనేది ఈ సందర్భంగా చెప్తున్నాం అధ్యక్ష. ఇక ధరల స్థిరీకరణ అధ్యక్ష బాగా డిబేటెడ్ డిస్కస్డ్ అధ్యక్ష. వాళ్ళు మీరు అసలు ధరల స్థిరీకరణకి డబ్బులు 300 కోట్లే పెట్టారు,
మేము 500 కోట్లు పెట్టామనేటువంటిది పదే పదే చెప్తూ బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఒకసారి వాస్తవాలకు నాకే అనుమానం వచ్చే స్థాయిలో ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అధ్యక్ష. ఏంటి అని చెప్పి వెళ్ళి చూస్తే అధ్యక్ష 21, 22, 22, 23, 23, 24 3 సంవత్సరాలు 500 కోట్ల రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ ఖర్చు సున్నా అధ్యక్ష. ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం రైతుల కోసం ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. కేటాయింపులు ఘనంగా ఉన్నాయి అధ్యక్ష. మేము అధ్యక్ష గత 8 నెలల్లో 300 కోట్లే కేటాయించాం అధ్యక్ష. కానీ 167 కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఇది మాకు వాళ్ళకున్న డిఫరెన్స్ అధ్యక్ష. మేము చేసేది వాస్తవికానికి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. చేయాలన్న ఆరాటం ఉంది, మాకు తపన ఉంది, చేయగలిగినంత చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. తక్కువే పెట్టాం 300 కోట్లే, కానీ అందులో ఖర్చు పెట్టాం అధ్యక్ష. మీరు ఘనంగా 500 కోట్లకు పెట్టి సున్నా ఖర్చు పెట్టినటువంటి మీరెక్కడ చిత్తశుద్ధితో 167 కోట్లు ఖర్చు పెట్టిన మేము నిన్నటికి నిన్న అధ్యక్ష మిర్చి రైతుల గురించి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు 3 సమావేశాలు ఆర్థిక శాఖతో తీసుకున్నారు అధ్యక్ష. వ్యవసాయ శాఖతో పెట్టిన సమావేశాలు కాక ఇది చేయాల్సిందే చేయాల్సిందే చేయాల్సిందే, ఏ రకంగా మీరు రైతుని సపోర్ట్ చేయాల్సిందే అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అంత స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. మాకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఆయన కళ్ళ ముందు పెడతా ఉన్నా కూడా ఎస్ లెట్ us ప్లాన్ సంథింగ్ ఎల్స్, కానీ ఇది చేయాల్సిందే అంటే ఆయన కమిట్మెంట్ ఎక్కడుంది అధ్యక్ష? ఎంత ఉన్నత స్థాయిలో ఆయన ఆలోచనలు ఉన్నాయనేటువంటిది గుర్తించాలి అధ్యక్ష. ఇది మేం చేస్తున్నటువంటి ప్రతి పనిని చెప్తా ఉన్నది అధ్యక్ష. మేము చేసేటువంటిది ఏదో ప్రచారం కోసమో పత్రికల్లో వేసుకోవడానికో కాదు అధ్యక్ష. ప్రజల కోసం పనిచేయడం కోసమే మా కేటాయింపులు పెడతా ఉన్నాం అనేటువంటిది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. గత పాలకుల గురించి ఎంత చెప్పొద్దు అనుకున్నా కూడా చెప్పాల్సిన పరిస్థితి అధ్యక్ష. ఏ శాఖ తీసుకున్నా ఏదొచ్చినా ఇటు దాని మూలాలు ఎక్కడున్నాయంటే గతంలో వీళ్ళు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలతోటే ఇవాళ రాష్ట్రం సతమతమవుతా ఉంది అనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇక ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు గారి విజన్ గురించి మాట్లాడడం ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది అధ్యక్ష. చెప్పాలి అధ్యక్ష, వీళ్ళందరికీ ఈ విజన్ డాక్యుమెంట్ కళ్ళ ముందు నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఒక 2 మాటలు రిపీట్ చేయాలి అధ్యక్ష. విజన్ 2020 అంటే మాతో సైతం నమ్మలేదు అధ్యక్ష. ఎవరో ఎందుకు అధ్యక్ష, మేమందరం కూడా అప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. ఇది జరిగేదా, ఇది అయ్యేదా, ఇంత గ్రాండియర్ ప్లాన్ ఏంటి అనేటువంటి అనుమానాలు మాకు కూడా చర్చ జరిగింది అధ్యక్ష. ఇవాళ కూడా జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ కోసమే నేను సజీవ తార్కాణం అనేటువంటి చెప్పదలుచుకున్నాం. మేము సైతం ఆ రోజు నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ కళ్ళ ముందు హైదరాబాద్ కనపడతా ఉంది. డెవలప్మెంట్కి విజన్ ఒక రింగ్ రోడ్ అంటే రింగ్ రోడ్ వస్తే అభివృద్ధి వస్తుందా, ఓ హైటెక్ సిటీ కడితే అభివృద్ధి వస్తుందా అనేటువంటి విమర్శలు వింటే నిజమేనేమో వస్తుందా అనేటువంటి అనుమానంలో పడ్డటువంటి ఆ రోజు పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. నాకు గుర్తుంది అధ్యక్ష, ఫస్ట్ టైం ఆయన ఇంటర్నెట్ అంటే ఆ రోజు ఉన్నటువంటి నేతల గురించి నేను పేర్లు ఎత్తక్కర్లేదు, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలన్నారు అధ్యక్ష. ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి ఇప్పుడు అన్నారు. ఇవాళ ఏంటి అధ్యక్ష, ఆ పంప్ సెట్ని ఇంటర్నెట్ నడిపే స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. మన పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళేటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆ రోజు ఆయన ఆలోచన చేయకుండా వచ్చేది అధ్యక్ష. అందరూ హైటెక్ సిటీతో రూపు మారింది అనుకుంటారు అధ్యక్ష. కాదు అధ్యక్ష, నా ప్రకారం దానికన్నా ముందు ఆయన పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీలతోనే రూపు మారింది అధ్యక్ష. హైటెక్ సిటీకి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయి, దాన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి వాళ్ళ పిల్లలు బయటకు వచ్చే టైంకి వాళ్ళకు ఉద్యోగాల కల్పనకు హైటెక్ సిటీ ఉపయోగపడింది అధ్యక్ష. అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు అధ్యక్ష. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పిల్లలు లేనటువంటి దేశం ఉందా నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానీ తెలుగు వాళ్ళు లేనటువంటి కంపెనీలు ఉన్నాయని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఇవాళ ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చా లేదా అధ్యక్ష, ఆయన్ని గత పాలకులు ఒక అక్రమ కేసులో అరెస్టు చేస్తే 140 దేశాల్లో ఇవాళ ఆయన కోసం నిరసనలు జరిగాయి అధ్యక్ష. ఎందుకోసం జరిగాయి అధ్యక్ష? వాళ్ళందరితోటి ఆయనకు బంధుత్వం ఉందా అధ్యక్ష? ఒకటే ఒక బంధుత్వం ఉంది అధ్యక్ష వాళ్ళతోటి. వాళ్ళందరికీ మార్గదర్శకంగా నిలిచినటువంటి బంధుత్వం ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎవరికి ఆయన పరిచయం లేదు అధ్యక్ష. వాళ్ళు ఎవరో కూడా ఆయనకు తెలియదు అధ్యక్ష. కానీ వాళ్ళకి తెలుసు అధ్యక్ష ఆయన ఎవరో. తమ జీవితానికి దారి చూపిన వ్యక్తి, తమ కుటుంబానికి వెలుగు నింపిన వ్యక్తి అనేటువంటిది వాళ్ళకి తెలుసు అధ్యక్ష. అందుకనే ఒక్క రాష్ట్రంలో కాదు అధ్యక్ష, 100, 140, 150 దేశాల్లో నిరసనలు జరిగాయి అనంటే ఇంతకన్నా సజీవ తార్కాణం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఆయన
చంద్రబాబు గారి గురించి నేను గొప్పలు చెప్పాలని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష. అవసరం అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలోనే దాదాపు 80 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు అధ్యక్ష. మనం తెలియకపోతే మనం సమాజానికి ఏం చెప్తాం? ఆయన చూపించేటువంటి దారిలో నడవాలి అని ప్రజలకు ఏ రకంగా మోటివేట్ చేస్తాం అధ్యక్ష? బికాజ్ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. మనకి ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు ఆయన ఏమన్నారు అధ్యక్ష? హైటెక్ సీఎం అన్నారు, టెక్నోక్రాట్ అన్నారు, సిఈఓ అన్నారు, రకరకాల పేర్లు పెట్టి పిలిచారు అధ్యక్ష. నిజమే అధ్యక్ష. ఆయన బిల్ గేట్స్తో కూర్చున్నప్పుడు సీఈఓ లాగా ఉంటాడు, పొలం గట్టు మీద కూర్చున్నప్పుడు మరి రైతులాగానే ఉంటాడు. రైతు దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ గురించి చెప్పడు, సీఈఓ దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ గురించి చెప్పడు. అంతే కంఫర్టబుల్గా ఉండగలడు అధ్యక్ష ఆయన. ఆ రోజుల్లో దేశం మొత్తం మీద కూడా ముఖ్యమంత్రులకి ఆ సందర్భం మళ్ళీ రిపీట్ చేయాలి అధ్యక్ష. న్యూయార్క్ వీధుల్లో ఫైళ్లు చేతిలో పట్టుకుని నడిచినటువంటి ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? ఏం అవసరం అధ్యక్ష ఆయనకి? ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? అది మన కోసం కాదా? మన రాష్ట్రం కోసం కాదా? మన పిల్లల కోసం కాదా? బిల్ గేట్స్ని తీసుకొస్తే ఆయనకి ఏమన్నా ఆస్తులు పెరుగుతాయి అధ్యక్ష? దేశంలో మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం వాళ్ళ కంపెనీని అవుట్ సైడ్ ది అమెరికా తీసుకొచ్చారు అని అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన కన్విన్స్ చేయగలిగాడు. ఆ టెక్నోక్రాట్ గానో, ఆ సిఈఓ గానో, ఆ హైటెక్ గానో ఆయన కన్విన్స్ చేయగలిగాడు ప్రజానీకాన్ని. ఆ లీడర్ని కన్విన్స్ చేయగలిగాడు కాబట్టి తీసుకొచ్చాడు. ఓ ఐఎస్బి వచ్చింది అని అంటే ఎట్లా వచ్చింది అధ్యక్ష? ఐఎస్బి పెట్టే రోజుకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది వాళ్ళ కన్సిడరేషన్ జోన్లో లేదు అధ్యక్ష. వాళ్ళు బెంగళూరు, పూణే, మహారాష్ట్రాలు పెట్టుకున్నటువంటి తిరుగుతూ ఉంటే ముఖ్యమంత్రిగా ఫోన్ చేసి అడిగితే కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటి అధ్యక్ష? మా కన్సిడరేషన్లోనే మేము ఆంధ్రప్రదేశ్ని పెట్టుకోలేదు, మేము వచ్చి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు అడిగింది ఏంటంటే మీరు వచ్చి మాతో కాఫీ తాగెళ్ళండి అని. వాళ్ళు మా కన్సిడరేషన్లో లేదు, మేము ఎందుకు? ఎవరు అధ్యక్ష వీళ్ళు? దేశంలో పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు అధ్యక్ష. మళ్ళీ రిపీట్ చేసి మీరు ఓకే పర్లేదు మీరు వచ్చి ఒక్కసారి కాఫీ తాగెళ్ళండి అన్నారు అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష ఈరోజు ఆ కాఫీ విలువ? ఒక ఐఎస్బి ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఇన్స్టిట్యూట్ ఇవాళ వచ్చింది. అన్ని రాష్ట్రాల పోటీలో లేనటువంటి రాష్ట్రాన్ని పోటీలో నిలబడమే కాదు ఆ ఇన్స్టిట్యూట్ని సంపాదించేటువంటి సత్తా వచ్చింది అని అంటే దట్స్ హిస్ కేపబిలిటీ. నేను చెప్తా ఉన్నా ఆయన గురించి గొప్పలు చెప్పడం కాదు, ఆయన చేసిన గొప్ప పనులు చెప్పాలి. చెప్పకపోతే సమాజానికి తెలియదు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా అధ్యక్ష. ఆయన ఎప్పుడు కూడా ఎందుకనంటే అధ్యక్ష అక్కడ ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు చూసాం అధ్యక్ష. ఆయన ఇంటర్నెట్ అన్నప్పుడు ఆయన గురించి పంప్ సెట్గా, ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలని చేసిన ఆ హేళనలు చూశాను అధ్యక్ష, అవమానాలని చూశాను అధ్యక్ష. అవన్నీ పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం అధ్యక్ష? ప్రపంచ బ్యాంకుతో మొట్టమొదటిసారి ఒక రాష్ట్ర ప్రభుత్వం నెగోషియేట్ చేసింది అని అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. అంతవరకు దేశం తరఫున నెగోషియేట్ చేస్తే ఈ వాజ్ ది ఫస్ట్ చీఫ్ మినిస్టర్ టు ఇనిషియేట్ డిస్కషన్ విత్ ది వరల్డ్ బ్యాంక్. ఏమన్నారు అధ్యక్ష? దానికి ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నారు అధ్యక్ష. పడ్డాడు అధ్యక్ష. ఎవరి కోసం పడ్డాడు అధ్యక్ష? ఎవరి కోసం అధ్యక్ష? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన మాటలు పడ్డాడు అధ్యక్ష. ఎవరైతే ఆ మాటలు అన్నారో ఆ కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ఆ కాంగ్రెస్ పార్టీలు కానీ అందరూ అదే బాటను పట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇవాళ ప్రపంచ బ్యాంకు సహాయం తీసుకున్నటువంటి రాష్ట్రం లేదు అనేటువంటిది నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాంటిది మొట్టమొదటిసారి మొదలుపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటువంటి. దట్ ఈస్ హిస్ విజన్. ఆయన గురించి చెప్తే గొప్పగా చెప్పినట్టు కాదు అధ్యక్ష, గొప్ప పని గురించి చెప్పినట్టు అనేటువంటిది నేను చెప్తా ఉన్నా. దేశాన్ని రూపురేఖలు మార్చేటువంటి శ్రీకారాలన్నీ కూడా ఇక్కడే మొదలైన అధ్యక్ష. ఇక పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు అధ్యక్ష. గందరగోళం అధ్యక్ష. ఆ రోజు ప్రతిపక్షాలన్నీ కలిపాయి. ఇది ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపలేము అన్నట్టు మొత్తం ఉన్న సంస్థలన్నీ స్ట్రైక్లోకి వెళ్ళాయి. కానీ హీ టుక్ ఏ బోల్డ్ స్టెప్. ఎస్ అవసరం ఉంది ఈ రాష్ట్రానికి, దేశానికి రిఫార్మ్స్ ఇవ్వాలా. అది రోల్ మోడల్ అధ్యక్ష. ఆ రిఫార్మ్స్ కంట్రీ మొత్తం కూడా 20 ఏళ్లలో అమలైపోయినాయి, 5 ఏళ్లలో అమలైపోయినాయి. ఇవాళ అవే రిఫార్మ్స్ నడుస్తూ ఉన్నాయి అధ్యక్ష. మనం ఆయనకి ఆ రికగ్నిషన్ ఇవ్వక్కర్లేదు అధ్యక్ష. అట్లాంటిది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఈ తరుణం మళ్ళీ వచ్చింది, రాష్ట్రం కష్టాల్లో ఉంది. లెట్ us బ్లైండ్లీ ఫాలో ది లీడర్. ఆయన చెప్పేటువంటి బాటలో మనం అందరం కూడా పరుగులు పెడితే రాష్ట్రం అదే ముందుకెళ్తుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే చెప్పాలంటే ఎన్నో చూసాం అధ్యక్ష. ఆయన వెనకాల నడిచినప్పుడు ఇవాళ ఆ రోజు ఐటీ రెవల్యూషన్ అన్నాడు, కళ్ళ ముందు నిజమైంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాడు, లేకపోతే డీప్ టెక్ అంటున్నాడు.
మీకెందుకు సార్ డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకో దాని గురించి మాట్లాడండి అని ఆయనకు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలు కూడా ఉన్నారు. కానీ ఆయన మనసులో ఏముంటుంది అధ్యక్ష? అక్కడ డీప్ టెక్ గురించి మాట్లాడుతుంటే దీన్ని నా రాష్ట్రంలో పొలం గట్టునున్న పొలం దున్నుకునే రైతాకి ఏ రకంగా ఉపయోగపెట్టాలి, పిల్లలతో డ్రోన్ల గురించి మొన్న మాట్లాడితే ఇది మా రైతులకి ఏ రకంగా సర్వీస్ చేయడానికి ఉపయోగించాలి. 24 గంటలు దీని గురించి ఆలోచన అధ్యక్ష. చంద్రబాబు గారికి వ్యసనాలు లేవని అందరూ అంటారు అధ్యక్ష. ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, ఆయనకు వ్యసనం, ఖచ్చితంగా వ్యసనం ఉంది అధ్యక్ష. పని 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 చేయడం అనేటువంటి వ్యసనం ఆయనకి ఎక్కువ ఉంది అధ్యక్ష. ఈజ్ అ వర్కాలిక్ అధ్యక్ష. ఆయన చేయడమే కాదు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అదే స్థాయిలో చేయాలనుకుంటాడు అధ్యక్ష. కష్టం అధ్యక్ష. నేను చెప్పలేను అధ్యక్ష. గవర్నర్ రంగరాజన్ గారు ఆయన మాటల్లోనే చెప్పారు అధ్యక్ష, అది he has a very bad habit, he expects everybody to perform like him అని. అది కష్టం అధ్యక్ష. పక్కన ఉన్న వాళ్ళం మేము ఆ స్థాయిలో పనిచేయాలని ఆశించడం కూడా కష్టం అనేటువంటిది ఈ సందర్భంగా స్వతంత్రత తీసుకుంటున్న అధ్యక్ష. కొంత నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఇవాళ వీఆర్ నాట్ ది సేమ్. కూటమి గత పాలకులు వీఆర్ నాట్ ది సేమ్ అనేటువంటిది చెప్పే ప్రయత్నం అధ్యక్ష. ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రజల కోసం ఉపయోగపడాలి, ఖర్చు పెట్టేటువంటి ప్రతి ప్రాజెక్టు నుంచి ప్రజలకు ఉపయోగపడాలి. మాకెవ్వరికి